ప్రధానంగా మోత్కుపల్లి కావచ్చు, మందకృష్ణ ఇద్దరు బీజేపీ మోచేతిలో నీళ్లు తాగి ఇలా ఈ జాతిని అంతా కూడా వేరే వైపు తీసుకెళ్తున్నటువంటి కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఏం సమాధానం చెప్తారు? ఒక విషయం చెప్పనా, కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అక్కడ ఉండడం ఎందుకు? అక్కడ ఉండడం ఎందుకు? బానిసత్వం చేయడానికి ఉండాలి. ఇక్కడ బతుకన్ను ఉన్నది కదా, అక్కడ మీరు బానిసత్వం చేయడానికి ఉన్నారు, ఇక్కడ బతుకున్నది కదా. బతుకేంటిది? మా బిడ్డలకు చదువుకునే అవకాశాలు రావాలంటే వర్గీకరణ జరగాల, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే వర్గీకరణ జరగాల. కాంగ్రెస్ మోసం చేసింది కదా అధికారం ఉన్నప్పుడు, మనకు అక్కడ ఉంటారేంది? నంబర్ 1. నంబర్ 2, కాంగ్రెస్ 4 రిజర్వేషన్ స్థానాలు, 3 లోక్సభ, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక అసెంబ్లీ, 4లో 1 ఇవ్వలేదు కదా. అసలు అక్కడ ఉండేది బానిసత్వం చేయడానికి. అవును, బీజేపీలో 4లో 3 వచ్చినాయి కదా. బతుకు ఎక్కడున్నది? బానిసత్వం ఎక్కడున్నది? మాదిగలు అక్కడ ఉండాలంటే బానిసత్వం. ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేస్తే బతుకు వర్గీకరణ వస్తుంది, రాజకీయంగా ప్రాతినిధ్యం పెరుగుతున్నది. కాబట్టి బతుకు గురించి ఆలోచించాను, బానిసత్వం ఎందుకు చేస్తారు అక్కడ ఉండి? అందువల్ల నేను మాదిగల బతుకు గురించి ఆలోచిస్తున్నా. భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా మాదిగ బిడ్డలకు అవకాశం కల్పిస్తాం. స్థానిక ఎన్నికల్లో అనేక అవకాశాలు. మన రెడ్లకి ఎందుకు ఇచ్చిన ఏడు, మాలలకి ఎందుకు ఇచ్చిన అవన్నీ వాళ్ళకి చెప్పుకోమన్నా. మాదిగలకి ఏం చెప్పేది? నీ దగ్గర ఏం బానిసలా మాదిగలు? ఇక్కడ నీ దగ్గర పడి ఉండేటోళ్ళు బానిసలు. మాదిగ జాతి అంతా బానిసత్వం చేయదు. నీ దగ్గర పడి ఉండే బానిసలు, టిక్కెట్లు రాకపోయినా అవమానం జరిగినా ప్రశ్నించలేని బానిసలు నీ దగ్గర ఉన్నారు. మేము ప్రశ్నించడం బయట ఉన్నాం. మా జాతి ఆలోచిస్తున్నది. వాళ్ళని మొమ్మనండి కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఓట్లేయమని చెప్పి. వాళ్ళు పోలేరు. గాంధీవన్లో కూర్చుంటారేమో కానీ మాదిగ పల్లెలకు వెళ్ళలేరు. గాంధీవన్లో కూర్చుంటారేమో వాళ్ళు, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూర్చుండబెట్టింది కాబట్టి గాంధీవన్లో కూర్చుంటారేమో. మాదిగ పల్లెలకు వెళ్ళి తలెత్తుకొని చెప్పలేరు మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పి. నేను చెప్తాను బీజేపీ ఓట్లేయమని. 1 ఇవ్వంది కాంగ్రెస్, 3 ఇచ్చింది బీజేపీ. వర్గీకరణ చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్, వర్గీకరణ చేస్తాను ముందుకు నడుతున్నది బీజేపీ. అవును, బతుకు ఇక్కడున్నది, రాజకీయ అవకాశాలు ఇక్కడ, వీళ్ళకి ఓట్లేయమని నేను చెప్తున్నాను. నేను మేము సూటిగా చెప్తున్నాం. 10 ఎందుకు ఏబీసీ వర్గీకరణ చేయలేకపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేస్తాం, జనగణన చేస్తాం అంటున్నారు కదా. అరే కులగణన బీసీలది, బీసీలకే నువ్వు టికెట్లు వెళ్ళగా నువ్వు కులగణన ఎందుకు చెప్తున్నావు? కులగణన అనేది 1% తేడా లేకుండా చూడడం కోసం కులగణన. 51 ఉన్నదా, 52 ఉన్నారా, 53 అనేది తేడా చూడడం కోసం. కానీ 50 మినిమం ఉన్నది తెలుసు కదా, 50% మినిమం కదా బీసీలు. మరి 50% ఎందుకు ఇవ్వలే? కులగణన గురించి పక్కకు పెట్టండి. అది 51, 53 తేలనియండి. 50 అవుతున్నది కదా. మరి 50% బీసీలు ఉన్న కాడ 2 టికెట్లు ఏంది, 5% రెడ్లకు, 5% లేని రెడ్లకు 7 టికెట్లు ఏంది. మాదిగలు 12% ఉన్న కాడ 1 సీట్ ఎందుకు లేదు? 3-4% లేని మాలలకు 3-4 సీట్లు అట్లు వచ్చినాయి. అంటే సామాజిక న్యాయం తుంగల దొక్కుతున్నది, సామాజిక న్యాయం తుంగల దొక్కుతున్నది. మాదిగల్ని రాజకీయంగా అణగదొక్కుతున్నది, బీసీలను రాజకీయ అణగదొక్కుతున్నది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి. స్పష్టంగా అర్థమవుతుంది. మీ జాతి అంతా మీ వెనక మీ మాట విని వచ్చే అవకాశం ఉందనిపిస్తుందా, లేక కాంగ్రెస్ నాయకుల మాట విని మళ్ళీ అటువైపు వెళ్ళే అవకాశం ఉందంట? ఒకడైతే గ్యారంటీ, అది అర్థమవుతున్నది. ఏం గ్యారంటీ అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకతతో ఏ కాంగ్రెస్కి అయితే మాదిగలు ఓట్లేశారో కదా, ఇప్పుడు అదే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి అయితే సిద్ధంగా లేరు. ఈ చైతన్యం అయితే మాదిగలు పెరుగుతున్నది. సేమ్ టైం గాంధీ భవన్లో కూర్చున్న వాళ్ళు కూడా ఓటేయరు, గుర్తుపెట్టుకో. గాంధీ భవన్లో దీక్ష చేసుకున్న మాదిగలు కూడా కాంగ్రెస్ ఓటేయరు. వాళ్ళ మనసు నాకు తెలుసు, వాళ్ళ దీక్ష ఎవరు చేయమన్నారో నాకు తెలుసు, వాళ్ళు ఓటు ఎవరికి ఎత్తారో నాకు తెలుసు.